హాయ్ అండి. ఈరోజు మన వీడియో ద్వారా బరువు తగ్గాలి అనుకున్న వారు ఒక 500 క్యాలరీస్ ని తగ్గించుకోవడం ఎలాగా అనేది తెలుసుకుందాము. సో టాపిక్ లోకి వెళ్లే ముందు మనం ఫస్ట్ ఒక పేపర్ మీద నోట్ చేసుకోవాల్సిన విషయాలు. ప్రజెంట్ మన బరువు ఎంత, మన హైట్ ఎంత, మన ఏజ్, ఈ మూడింటిని రాసుకోవాలి. తర్వాత అప్పర్ బాడీ పారామీటర్స్, లోవర్ బాడీ పారామీటర్స్ మెజర్ చేసుకుని పేపర్ మీద నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మీరు రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోపోయే వరకు మీ యాక్టివిటీ ఎలా ఉంటుంది? హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారా, ఆర్ మోడర్నేట్ గా ఉంటున్నారా, ఆర్ స్లోగా ఉంటున్నారా? ఏ పనైనా చేయాలి అంటే అమ్మ అదందిచ్చు ఇదందిచ్చు అన్నాం అనుకుంటే అది స్లోగా ఉండడం. మనమే కొద్దిగా ఒక పని చేసుకుని కూర్చుని మళ్ళీ చేసుకోవడం, అది మోడర్నేట్ గా ఉండడం. హైపర్ యాక్టివ్ చేసి అవతల పడేసి కూర్చుంటాం, ఇది హైపర్ యాక్టివ్ అనమాట. ఓకే, సో ఎలా ఉంటున్నారు అనేది నోట్ చేసుకోండి. తర్వాత వచ్చి మనం బరువు తగ్గే దగ్గర ఉదయం నుంచి నైట్ వరకు మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది? బాగా స్పైసీగా ఇష్టపడుతున్నామా, స్వీట్స్ ని ఇష్టపడుతున్నామా, ఫ్రైడ్ ఐటమ్స్ ని ఇష్టపడుతున్నామా అనేది నోట్ చేసుకోండి. తర్వాత మనకి ఏదైనా ఆల్రెడీ హెల్త్ కంప్లైంట్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాయి అనుకోండి, సో వాటిని కూడా నోట్ చేసుకోండి. మీకున్న హెల్త్ ప్రాబ్లం ఏంటో కూడా నోట్ చేసుకోండి. ఇవన్నీ పేపర్ మీద నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి. యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యారంటే విత్ ఇన్ ద 90 days లో ఈ పేపర్ మీద నోట్ చేసిన నెంబర్స్ అన్ని డెఫినెట్ గా మారుతాయండి. ఇప్పుడు నేను చెప్పేది అంతా కూడా మీరు ఫాలో అయ్యారంటే. అండ్ ఇదంతా అవును మేడం, డెఫినెట్ గా మీరు చెప్పింది ఇలా ఫాలో అయితే మన నెంబర్స్ మారుతాయి అనేవారు కామెంట్స్ లో ఎస్ అని టైప్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో మనం 500 క్యాలరీస్ ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి, ఎలా తినాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, మార్నింగ్ లేవగానే ముందు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోపోయే వరకు మన బాడీకి వాటర్ ని ఎలా అందిస్తున్నాము? డెఫినెట్ గా ప్రతి 20 kg బరువుకి 1 లీటర్ వాటర్ అయితే బాడీకి అందించాలండి. నేను చాలా వీడియోస్ లో మన వాటిలో ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటర్ వల్ల మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. వాటర్ మన బాడీ తీసుకునే ఫుడ్ ని మన బాడీలోని ప్రతి సెల్ కి క్యారీ చేస్తుంది. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. డెఫినెట్ గా ఇప్పటికి ఇంకా ఎవరైనా వాటర్ తీసుకునే విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఇప్పటి నుంచైనా మీ లైఫ్ స్టైల్లో వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఓకే, మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ వాటర్ అయితే లైక్ ఇలా 1 గ్లాస్ వాటర్ అయితే తప్పనిసరిగా తీసుకుని మీ డేని స్టార్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఏదైనా ఎక్సర్సైజ్, వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి చేసే అలవాటు ఉందా? చేస్తే ½ an hour చేస్తున్నారా, 1 hour చేస్తున్నారా? ఆ ఎక్సర్సైజ్ చేసేది కూడా మీరు స్లోగా ఉంటుందా, బాగా యాక్టివ్ గా చేయగలుగుతున్నారా అనేది నోట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మనం క్యాలరీస్ ని ఎక్సర్సైజ్ చేసాము, క్యాలరీస్ ని కొంత ఖర్చు పెట్టాం. తర్వాత మనం తీసుకునే ఫుడ్ అనేది ఎలా తీసుకుంటున్నాం అన్న దాని మీద మనకి ప్రయోజనం ఉందా లేదా అనేది బాగా తెలుస్తుంది. ఎక్సర్సైజ్ కేవలం మన లైఫ్ లో 20% అండి. ఆ 20% కూడా ఎలా హెల్ప్ అవుతుంది అంటే మన త్రూ అవుట్ ద డే యాక్టివ్ గా ఉండడానికి, పాజిటివ్ మైండ్ తో థింక్ చేయడానికి, అండ్ మన బాడీ స్ట్రెచింగ్ బాగుండడానికి, మన పనులను మనం బాగా చేసుకోవడానికి మాత్రమే ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. తర్వాత మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో మన బాడీకి ఇస్తున్నామో అదే మన బాడీ మీద 80% వర్క్ చేస్తుందండి. సో మనం ఫుడ్ ఎప్పుడైతే క్యాలరీస్ మేనేజ్ చేసుకుంటూ హై న్యూట్రియంట్ డెన్సిటీ ఉన్నటువంటి ఫుడ్ ని మనం బాడీకి ఇచ్చామంటే త్రూ అవుట్ ద డే అల్టిమేట్ గా నడుస్తుంది. సో నేను ఫుడ్ లో చెప్తున్నాను 500 క్యాలరీస్ ఎలా తగ్గించుకోవాలో చూడండి. నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్ ని, అండ్ దెన్ నేను ఫస్ట్ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు నేను 75 kgs వరకు వెయిట్ ఉన్నాను. సో నా బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఇందులో వర్క్ చేయగలను. ఆ ప్రాసెస్ లో నేను ఫస్ట్ నా బాడీ మీద ఉన్న అదనంగా ఉన్నటువంటి 25 kgs వెయిట్ ని నేను తగ్గించుకున్న తర్వాత మాత్రమే ఇందులో నేను వర్క్ ని బాగా చేయగలిగాను అనమాట. సో 25 kgs తగ్గే సమయంలో నేను ఎలాగైతే ఫాలో అయ్యానో దానికి తగ్గట్లుగానే నా వీడియోస్ అన్ని కూడా ఉంటాయండి. అండ్ నేను క్లయింట్స్ కి వాళ్ళ డేని బట్టి నేను వాళ్ళకి ఇచ్చే ఫుడ్ సజెషన్స్ మాదిరిగానే వీడియో ఈ క్యాలరీ ఎలా తగ్గించుకోవాలి అనే వీడియో కూడా ఉంటుంది. సో మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ హెల్దీగా, న్యూట్రిషియస్ గా ఉండాలి. మార్నింగ్ వాటర్ తాగాం, ఎక్సర్సైజ్ చేసాం, అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వెరీ న్యూట్రిషియస్ గా ఉండాలండి. మరి మీరు తీసుకునే
బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషియస్ గా ఉంటుందా? న్యూట్రిషియస్ గా ఎలా ఉంటది? మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ 40%, 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్స్ మన ఫుడ్ లో ఉన్నప్పుడు 25% మినిమం మన ఓవరాల్ ఫుడ్ లో ఫైబర్ ఉన్నప్పుడు అది బ్యాలెన్స్డ్ ఫుడ్ అవుతుంది. సో అలా మన ఫుడ్ ఉంటుందా అనేది నోట్ చేసుకోవాలి. నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంప్లీట్ మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇది కంప్లీట్లీ 40% కార్బోహైడ్రేట్స్, 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్స్ అండ్ 25% ఫైబర్ తో ఉంటుంది. నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, సో ఒక 2 బనానాస్ ని మనం ఇంటేక్ తీసుకున్నప్పుడు వచ్చే పొటాషియం ఎంతైతే ఉంటుందో ఈక్వల్ పొటాషియం నాకు ఈ గ్లాస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ లో నాకు దొరుకుతుంది. అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ చీజ్ ఏదైతే తీసుకుంటామో ఆ చీజ్ నుంచి వచ్చే విటమిన్ ఏ ఎంతైతే ఉంటుందో ఈ గ్లాస్ ఆఫ్ షేక్ నుంచి నేను అది తీసుకోగలుగుతాను. అండ్ దెన్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ నుంచి వచ్చే కాల్షియం ని ఈ గ్లాస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తో నేను పొందగలుగుతున్నాను. 2 యాపిల్స్ నుంచి వచ్చే విటమిన్ సి తో నేను ఈ గ్లాస్ ఆఫ్ షేక్ తో పొందగలుగుతాను. విటమిన్ ఆయిల్ తో తీసుకునే విటమిన్ ఈని నేను ఈ గ్లాస్ ఆఫ్ షేక్ తో నేను పొందగలుగుతున్నాను. 30 గ్రామ్స్ మనకి బీన్స్ ఉంటాయి కదండి, కిడ్నీ బీన్స్, 30 గ్రామ్స్ కిడ్నీ బీన్స్ నుంచి ఎంతైతే ప్రోటీన్ వస్తుందో దీంట్లో నేను అంత క్వాంటిటీలో ప్రోటీన్ ని తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్ని మనం క్యాలరీస్ వైజ్ చూసాం అనుకోండి, మన బాడీకి ఒక మీల్ లో అందించాల్సిన ప్రకారం ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం అంటే ముందు అసలు పొట్టే పట్టదు, సరిపోదు, అన్ని కూడా మనం బ్యాలెన్స్డ్ గా అందించడం. కానీ ఈ షేక్ లో నేను బ్యాలెన్స్డ్ వేలో నా బాడీకి కావాల్సిన ఫుడ్ ని పూర్తిగా అందించుకోగలుగుతున్నాను. సో ఇలా ఇది మళ్ళీ క్యాలరీస్ వైజ్ వచ్చేటప్పటికి మహా అయితే 150 క్యాలరీస్ నుంచి 250 క్యాలరీస్ వరకు ఇది మనకి ఉంటుంది. అది మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మన ఇవన్నీ కలిపి తీసుకున్నాం అనుకోండి మోర్ దాన్ 400-500 క్యాలరీస్ అయిపోతాయి. సో మన క్యాలరీ మేనేజ్మెంట్ ఈ షేక్ తో హ్యాపీగా చేసుకోగలుగుతాం. మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా యాక్టివ్ గా చేసుకోగలుగుతాము. సో హ్యాపీగా మనం దీన్ని అయితే మీల్ రీప్లేస్మెంట్ ఫుడ్ గా తీసుకోవచ్చు. నేను రెగ్యులర్ గా తీసుకుంటూనే మీకు చెప్తున్నానండి. సో ఒకవేళ మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 400 క్యాలరీస్ అనుకోండి, నేను ఇక్కడ కేవలం 200 క్యాలరీస్ సుమారుగా చెప్తున్నాను తీసుకున్నాను. 200 క్యాలరీస్ కట్ చేయగలిగాను కదా. స్నాక్స్ వచ్చేటప్పటికి కీర దోసకాయ తీసుకున్నాము అనుకోండి, దానికి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. దాంతో పాటు మెటబాలిజం ని ఇంప్రూవ్ చేసుకునే దానికి ఎనర్జీ డ్రింక్ ని తీసుకోవాలి. మనం నా మెటబాలిజం ని ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ఎక్కువగా ఫ్యాట్స్ బాండ్ చేసుకోవడానికి ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను స్నాక్ టైంలో కూడా ఉదయం తీసుకుంటామండి, ఉదయం షేక్ బిఫోర్ తీసుకుంటాం, తర్వాత మళ్ళీ షేక్ తర్వాత స్నాక్స్ టైంలో మిడ్ డే స్నాక్స్ ఉంటాయి కదా, మిడ్ డే స్నాక్స్ లో కీరాతో పాటుగా ఇది కూడా తీసుకున్నప్పుడు మన బాడీలో అదనంగా కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి. తర్వాత కీరాకి దీనికి కూడా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఇది కేవలం 1 సర్వింగ్ లో 4 క్యాలరీస్ ఉంటుంది. కీరా మహా అయితే ఒక పెద్ద కీరా తీసేసుకున్నా కూడా ఒక 20 క్యాలరీస్ 25 క్యాలరీస్ కంటే ఎక్కువ ఉండదు. అక్కడ 150 క్యాలరీస్ వరకు ఇచ్చే స్నాక్ ఆర్ కొన్ని స్నాక్స్ అనుకోండి, పెద్ద బిస్కెట్ల ప్యాకెట్ లో ఇట్లాంటివి అనుకోండి ఇంకెక్కువ క్యాలరీసే ఉంటాయి. దాని బదులు ఇలాగన్నా మనం తీసుకున్నాము అంటే దాదాపు అక్కడ ఒక 100 to 120 క్యాలరీస్ ని మనం కట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ 200, ఇక్కడ ఒక 100, 300 నేను యావరేజ్ గానే తీస్తున్నా. లంచ్ వచ్చేటప్పటికి బ్రౌన్ రైస్, మన ముడి బియ్యం అంటారు కదా, కొద్దిగా ముడి బియ్యం, ఒక బౌల్ సైజ్ కర్రీ ఆ దాల్ రైస్ తీసుకుంటే మీకు సుమారుగా అది ఒక 250 కిలో క్యాలరీస్ వరకే వస్తుందండి. జనరల్ గా అయితే మనం తీసుకునేది రైస్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి మోర్ దెన్ 500 క్యాలరీస్ 600 క్యాలరీస్ ఉంటుంది. అండ్ మీరు దాల్ రైస్ ఏదైనా తీసుకున్నా కూడా సుమారుగా ఒక 200 క్యాలరీస్ నుంచి 250 క్యాలరీస్ వరకు ఉంటుంది. సో లంచ్ వచ్చేటప్పటికి ఒక 300 కిలో క్యాలరీస్ లోపల మనం క్లోజ్ చేసేస్తున్నాం. రెగ్యులర్ గా తీసుకునే లంచ్ మోర్ దాన్ 500 క్యాలరీస్ ఉంటుంది, అక్కడ 200 క్యాలరీస్ వరకు బర్న్ అవుతాయి. 300 + 200 500 ఇక్కడే కనబడుతున్నాయి. అండ్ దెన్ మనం ఈవినింగ్ స్నాక్ కూడా ఏ స్ప్రౌట్స్ కానివ్వండి అలా తీసుకుంటూ ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాము, డెఫినెట్ గా మళ్ళీ మనం అక్కడ
ఒక 120 క్యాలరీస్ వరకు మాత్రమే ఎక్కిస్తామండి. 120 ఆర్ మహా మించితే 150 కంటే ఎక్కువ ఉండవు మొలకల నుంచి వచ్చే క్యాలరీస్. ఎందుకంటే ఎక్కువ తినలేం కాబట్టి. మొలకలతో సలాడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మహా అయితే 150 క్యాలరీసే ఉంటది. ఓకే, సో అక్కడ మనం ఈవినింగ్ స్నాక్ లో కట్ చేసింది ఏం లేదు. అదే మీరు ఈవినింగ్ స్నాక్ లో పునుగులు, మిరపకాయ బజ్జీలు తినే అలవాటు ఉందనుకోండి, డెఫినెట్ గా చాలా క్యాలరీస్ డౌన్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నైట్ డిన్నర్ లో కూడా ఇదే షేక్ ని సేమ్ తీసుకోవడం కారణంగా మనం ఈజీగా 500 క్యాలరీస్ ని రోజులో కట్ చేసిన వాళ్ళం అవుతాము. 500 క్యాలరీస్ కదండి, దాదాపుగా 700 క్యాలరీస్ దాకా మనం రోజులో కట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం సుమారుగా. సో ఇలా చేసాము డెఫినెట్ గా అంటే 3 months లో ఇప్పుడు మనం ముందుగా పేపర్ మీద నోట్ చేసుకున్న నెంబర్స్ అన్ని మారుతాయి కదండి. మన బాడీ ఒక మంచి షేప్ అవుట్ అయిన బాడీ మంచి షేప్ కి అయితే డెఫినెట్ గా వస్తుంది కదా. బరువు తగ్గి ఐడియల్ వెయిట్ తో ఉన్నాము, ఐడియల్ ఫ్యాట్ ని కలిగి ఉన్నాము అంటే ఏ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తాం. శారీస్ కట్టుకున్నా చాలా అందంగా ఉంటాం. బయటకి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాం. సో మరి మీరు కూడా ఈ విధంగా అధిక బరువుని మార్నింగ్ నుంచి నైట్ వరకు చక్కటి మీల్ ప్లాన్ ద్వారా మీరు బరువుని తగ్గించుకునేదానికి ప్రయత్నించండి. మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా అలా బ్యాలెన్స్ అవుతూ మీ డే అయితే మూవ్ అవుతుంది. అయితే నైట్ స్లీప్ ప్యాటర్న్ చాలా ముఖ్యమండి. నైట్ 10 లోపల పడుకోవాలి, 5 గంటలకి లేచేలాగా చూసుకోవాలి. ఓకే, ఇలా చేసుకున్నప్పుడు రోజు మొత్తాన్ని డెఫినెట్ గా నేను చెప్పినట్లు మీరు 90 days లో మీరు బరువుని తగ్గగలుగుతారు. ఓకే, సో మీకు మీ బరువు తగ్గించుకునే ప్రయత్నంలో మీ ఫ్యాట్ లెవెల్స్ మోర్ దాన్ 40% ఉన్నాయి అనుకోండి, మీల్ ప్లాన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది దాన్ని బట్టి చూసుకుని మీకు మీల్ ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వటం ఉంటుంది. సో స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను కాబట్టి కాంటాక్ట్ చేయండి, మీకు మీల్ ప్లాన్ డిజైన్ చేసి ఇస్తాము. తర్వాత మీ బాడీ ఫ్యాట్, టోటల్ బాడీ ఫ్యాట్ 32 నుంచి 40 మధ్యలో ఉంటే మీ మీల్ ప్రోగ్రామ్ ఒకలా ఉంటుంది. 22 నుంచి 32 వరకు ఒకలా ఉంటుంది. బిలో 22 ఉన్నప్పుడు అంటే లైక్ 14 నుంచి 22 వరకు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. టోటల్ బాడీ ఫ్యాట్ ని బేస్ చేసుకుని మన బాడీలో ఉన్న మజిల్ పర్సంటేజ్ ని బేస్ చేసుకుని మనం మీల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది. తర్వాత వచ్చి మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్ గా స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ చేయండి. మీకు ఫుల్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయబడతాయి. మేము జూమ్ ద్వారా ఎక్సర్సైజెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ కిచెన్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, మనం బరువు తగ్గడం కోసం కానివ్వండి, మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కోసం కానివ్వండి, మన గ్రోసరీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మన మీల్ ప్లాన్ పర్సనలైజ్ మీది మీకే ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అలా ప్రతి పర్సన్ ది వ్యారీ అవుతుంది. అలా డిఫరెంట్ మీల్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. ప్రతి వ్యక్తికి అందరికి సేమ్ ఉండదండి. సో మీకు పర్సనలైజ్ చేసి మీ మీల్ ప్లాన్ ని మీకు గైడ్ చేయడం ఉంటుంది. తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ ని పర్చేస్ చేసుకోవడానికి కూడా హెర్బల్ లైఫ్ షాప్ యాప్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. దానికి మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ఇవ్వటం ఉంటుంది. ఈ ఐడి ద్వారా మీరు డైరెక్ట్ గా ఇంటి దగ్గర నుంచి మీ ప్రోగ్రామ్ ని ఉపయోగిస్తూ మంచి రిజల్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో నేను దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తాను, నేను క్లయింట్స్ కి సజెస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని చెప్తున్నానండి. క్యాలరీ మేనేజ్మెంట్ లో కానివ్వండి, మన బాడీని ఇన్ షేప్ చేసుకోవడానికి కానివ్వండి, ఎనర్జెటిక్ గా ఉండడానికి కానివ్వండి, మనం రోజు మొత్తం ఈ ఫుడ్ తో పాటుగా మనం రోజు మొత్తం తీసుకునే ఫుడ్ కూడా డిపెండ్ అయి ఉంటది. ఇది గమనించండి. సో మరి బరువు తగ్గించడానికి కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇతర సలహాల కోసం కాంటాక్ట్ చేయండి. 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ స్టార్ట్ కాబోతుంది. ఈ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారు మీ మీల్ ప్లాన్ ని పర్సనలైజ్ చేయించుకుని పొందడం కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. ఇక్కడ మీకు టెలిగ్రామ్ యాప్ ద్వారా మీ మీల్ లో కరెక్షన్స్ ని మీకు అందించబడతాయి. ఎవ్రీడే వెయిట్ చెకప్ చేయటం ఉంటుంది. అండ్ కూడా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ని పొందాలి అనుకున్నా, ఆరోగ్యంగా ఇంటి వద్దనే ఉంటూ బరువు తగ్గాలి అనుకున్నా కూడా హ్యాపీగా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేసి మీ పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ ని మీరు డిజైన్ చేసుకుని మరి ప్రోగ్రామ్ ని ఉపయోగించడం కారణంగా మేము చెప్పినట్లు చేయడం కారణంగా మీరు ఈజీగా బరువు తగ్గగలుగుతారండి.
సో ఒకసారి ప్రయత్నించి చూడండి. దాని కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే మరి, థ్యాంక్ యూ.